గోదావరి నది ఒడ్డున ఉన్న లంకాపల్లి అనే అందమైన పచ్చని గ్రామంలో రాము అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. రాము చాలా చురుకైనవాడు, కాని అతనికి పాఠశాల పుస్తకాలలోని నలుపు తెలుపు అక్షరాలు అంటే అస్సలు నచ్చేవి కావు. వాళ్ళమ్మ లక్ష్మి ప్రేమగా, రామూ నాకన్నా కొంచెం చదువుకో, చదువే మనకు దారిచూపే వెలుగు అని చెప్పేది. అందుకు రాము, అమ్మా, ఎప్పుడు చదువు అంటావేంటి, నా స్నేహితులు పిలుస్తున్నారు అంటూ బయటకు పరిగెత్తేవాడు. వాళ్ల నాన్న సుబ్బారావు కష్టపడి పనిచేసే రైతు. ఆయన తన అరచేతిలో ఉన్న కాయలను చూపిస్తూ, చూడు నాన్నా, నేను పొలంలో ఎంత కష్టపడుతున్నానో, నువ్వు బాగా చదువుకుంటే నాలాగా ఇలా మట్టిగో కష్టపడక్కర్లేదు అనేవారు. ఒక సంవత్సరం వర్షాలు పడక పొలాలు ఎండిపోయాయి. సుబ్బారావు తదుపరి పంట కోసం ఊరిలోని ధనిక వడ్డీ వ్యాపారి నుండి అప్పు తీసుకోవలసి వచ్చింది. ఆ వ్యాపారి నమ్మకంగా నటిస్తూ, సుబ్బారావు, కరువు కాలం కదా అని ఇబ్బంది పడకు. ఈ కాగితాలమీద ఇక్కడ వేలిముద్రవేయి, నీకు కావలసిన డబ్బు నేను ఇస్తాను అన్నాడు. చదవడం రాని సుబ్బారావు అమాయకంగా, అయ్యో, నాకెక్కడ చదవడం వచ్చుకామీ, మీరు చెప్పిందే నాకు వేదం అని చెప్పి అతను చెప్పిన చోట వేలిముద్ర వేశాడు. కొన్ని నెలల తర్వాత ఒక మధ్యాహ్నం ఆ వడ్డీ వ్యాపారి 2 మనుషులతో వారింటికి వచ్చాడు. అతను అహంకారంగా, హే సుబ్బారావు, బయటకురా అని గట్టిగా అరిచాడు. సుబ్బారావు బయటకు రాగానే, నువ్వు నా అప్పు తీర్చలేదు. నువ్వు వేలిముద్ర వేసిన ఈ కాగితం ప్రకారం నీ ఈ భూమి, ఈ ఇల్లు అన్నీ ఇప్పుడు నావి. ఖాళీ చేసి బయటకు పోండి అని గర్జించాడు. సుబ్బారావు ముఖం పాలిపోయి వణుకుతున్న గొంతుతో, ఏమిటి, అది ఒప్పందం కాదు, నేను తీసుకున్నది చిన్న అప్పే కదా, మోసం అని వేడుకున్నాడు. అందుకా వ్యాపారి క్రూరంగా నవ్వుతూ, హహహహ, ఇక్కడ ఏం రాసి ఉందో నువ్వు చదవగలవా? లేదు, నువ్వు వేలిముద్ర వేశావు. ఇప్పుడు ఇది నా భూమి, బయటకు నడవండి అన్నాడు. అమ్మచీర చాటున దాక్కుని ఇదంతా చూస్తున్న రాము తన హీరో అయిన తండ్రి తలవంచుకుని నిలబడటం, ఆయన కళ్ల నుండి కన్నీళ్లు జరడం చూశాడు. చదవడం రానందువల్ల తన బలమైన నాన్న ఏడుస్తుండటం రాము చిన్ని హృదయాన్ని ముక్కలు చేసింది. ఆ రాత్రి రాముకు నిద్రపట్టలేదు. వాళ్ల తల్లిదండ్రులు విచారంగా మాట్లాడుకోవడం విన్నాడు. తన తండ్రి గొంతు వణుకుతుండగా, అంతా నా తలరాత, నాకు చదువు రాకపోవడం వల్లే ఈ గతి పట్టింది, నా బిడ్డకి ఏమీ ఇవ్వలేకపోతున్నాను అని అనడం విన్నాడు. ఆ మాటలు రాము గుండెల్లో పిడుగులా పడ్డాయి. ఆ క్షణంలో అతనికి అంతా అర్థమైంది. తన తండ్రి ఓడిపోయింది వడ్డీ వ్యాపారి చేతిలో కాదని, చదవడం రాదనే చీకటి చేతిలో అని గ్రహించాడు. వెంటనే అతను తన తండ్రి పాత స్మార్ట్ఫోను తీసుకుని ఒక మూలను కూర్చున్నాడు. యాప్ని ఓపెన్ చేసి తన మాతృభాష తెలుగులో మెల్లగా ఒక ప్రశ్న టైప్ చేశాడు. నాన్న భూమిని అక్రమంగా తీసుకుంటే చట్టప్రకారం ఏమి చెయ్యాలి? కొన్ని క్షణాల్లో ఆశ్చర్యకరంగా సమాధానం వచ్చింది. అది క్లిష్టమైన చట్టంలా కాకుండా చాలా సులభంగా తెలుగులో చెయ్యవలసిన పనుల జాబితాలా ఉంది. పట్టాదారు పాసుబుక్కు, మండల రెవెన్యూ ఆఫీసు వంటి పదాలు రాము కళ్లలో కొత్త ఆశను నింపాయి. వెంటనే అతను తన తల్లిదండ్రుల వద్దకు పరిగెత్తాడు. నాన్నా, అమ్మా, మనం భయపడక్కర్లేదు అంటూ ఫోన్లో ఉన్న సమాచారాన్ని చూపించాడు. చదువు రానివాళ్లని వేలిముద్రతో మోసం చేస్తే ఆ కాగితం చెల్లదట, మనం వెంటనే మండల రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి అని ధైర్యంగా చెప్పాడు. మొదటిసారిగా సుబ్బారావు లక్ష్మీ ముఖాల్లోని నిరాశస్థానంలో ఒక ఆశకిరణం కనిపించింది. మరువారం తండ్రి కొడుకులు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు. అధికారి మొదట విసుగ్గా, ఏంటి మీ సమస్య, త్వరగా చెప్పండి అన్నారు. అప్పుడు రాము ధైర్యంగా ముందుకు వచ్చి, నమస్కారం సార్, నా పేరు రాము, ఈయన మా నాన్న సుబ్బారావు. మా ఊరు వడ్డీ వ్యాపారి మా నాన్నకు చదువురాదని మోసం చేసి భూమిని రాయించుకున్నాడు. ఇదిగోండి మా అసలు పట్టాదారు పాస్బుక్కు అని స్పష్టంగా వివరించాడు. అధికారి ఆశ్చర్యపోయి, ఓహో, ఇంత చిన్నపిల్లవాడివి, నీకు విషయాలన్నీ బాగా తెలుసున్నాయే అంటూ కాగితాలు పరిశీలించి, ఆ వడ్డీ వ్యాపారిని నేను చూసుకుంటాను, మీరు భయపడకండి అని హామీ ఇచ్చారు. తిరిగి ఇంటికి నడుస్తుండగా సుబ్బారావు తన కొడుకు భుజంపై గర్వంగా చేయివేశాడు. ఒకప్పుడు
నిస్సహాయతతో కన్నీళ్లు కార్చిన ఆయన కళ్ళు ఇప్పుడు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. ఆయన గర్వంగా, నిజమైన పంట పొలాల్లో పండలేదురా నాన్నా, అది నీ తెలివి నుండి వచ్చింది. చదువుకోలేకపోయినందుకు ఏడ్చాను, కాని ఈరోజు చదువుకున్నదనికంటే గొప్ప ఆయుధాన్ని నువ్వు సంపాదించావు. అదే సమాచారం.